ఇక్కడ విషయంలోకి వస్తే ఏంటంటే ఒక ధోని ఫ్యాన్‌కి ఒక సీఎస్‌కే ఫ్యాన్‌కి, ఒక ముంబై ఫ్యాన్‌కి, ఒక కేకేఆర్ ఫ్యాన్స్‌కి, ఒక ఆర్ఆర్ ఫ్యాన్‌కి, ఒక ఎస్ఆర్‌హెచ్ ఫ్యాన్‌కి, ఇంకా జీటీ ఫ్యాన్‌కి వీళ్ళెవ్వరికీ కప్పు కొట్టడం, ఆర్‌సీబీ కప్పు కొట్టడం అనేది చెప్పాలంటే ఎవరికీ ఇష్టం లేదు. ఎందుకంటే అది కప్పు కొట్టకూడదు. ఎందుకంటే కప్పు కొడితే కప్పు కొట్టకపోతేనే ఇంత బ్రాండ్, ఇంత ఫ్యాన్స్ ఇంత జరిగిపోతుంది. ఒకవేళ కప్పు కొడితే ఇంకా ఏమైపోతుందో అని అనుకున్నారు. కానీ కప్పు కొట్టింది. 30 ఏళ్ళకే చాలా స్ట్రగుల్స్. ఎన్ని స్ట్రగుల్స్ అంటే మీకు చెప్తాను. మామూలు స్ట్రగుల్స్ కాదు ఆర్‌సీబీకి. ఎందుకంటే పర్టిక్యులర్‌గా చెప్పాలంటే ఈ సంవత్సరం తగ్గిందమ్మో గాని ట్రోల్ చేయడం వల్ల అంటే బాగా ఆడడం వల్ల గత 17 సంవత్సరాలు పెట్టి ఆర్‌సీబీ ఫ్యాన్స్ విరాట్ కోహ్లీ ఎంత నరకయాత్ర భరించారో మీకు తెలీదు. పర్టిక్యులర్‌గా ఒక ఆర్‌సీబీ ఫ్యాన్‌గా నేను చెప్తున్నాను. సీఎస్‌కే ఫ్యాన్స్ ఎంత దారుణంగా ట్రోల్ చేశారో మీకు తెలీదు. ఆ ట్రోల్స్‌కి రియాక్ట్ అయిన కప్పు ఫెస్టివల్ ఇదే. వీళ్ళు అంత దారుణంగా ట్రీట్ చేయకపోతే ఇంత బీభత్సం జరిగేది కాదు. వీళ్ళు ఇంత దారుణంగా ట్రీట్ చేశారు కాబట్టి ఇంత బీభత్సం జరిగింది. ఇప్పుడు వీళ్ళందరికీ ఇష్టం లేదు. కావున అప్పుడు వీళ్ళకి ఇంక వీళ్ళ పని ఏంటంటే విరాట్ కోహ్లీని ట్రోల్ చేయాలి, ఆర్‌సీబీని ట్రోల్ చేయాలి. ఎలాగన్నా వీళ్ళని ఇది చేయకూడదని వీళ్ళ ఉద్దేశం. కాకపోతే ఏమైంది, కొట్టారు, జరిగింది, అంతా బాగానే ఉంది. కాకపోతే ఇప్పుడు ఏం దొరకలేదు. అన్ఎక్స్పెక్టెడ్గా అసలు చిన్నస్వామి స్టేడియంలో అలా జరగకూడదు. అసలు ఎవ్వరికీ జరగకూడదు. అసలు ప్రాణం అనేది అవసరమైతే కప్పు కొట్టకపోయినా పర్వాలేదు, కానీ ప్రాణం పోవడం అనేది అది చెప్పలేము. ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా రానిది అది. అట్లాంటిది ఇలాంటి విషయాన్ని కూడా వీళ్ళు ఎంత అనకూడదని చూడండి. ఎంత శవాల మీద ట్రోల్ చేసే చెత్తన కొడుకులు ఎవరంటే సీఎస్కే ఫ్యాన్స్ పర్టిక్యులర్గా, ఇంకా వగేరా అన్ని టీమ్స్. ఇది ఛాన్స్గా తీసుకొని విరాట్ కోహ్లీని, ఆర్‌సీబీని మొత్తం ఎంత దారుణంగా ట్రోల్ చేస్తున్నారంటే ఆ కప్పుని రక్తంతో పట్టుకెళ్ళాడు అనేది ఆ విధంగా ట్రోల్ చేయడం ఎంతవరకు కరెక్టో మీకు వదిలేస్తున్నా. ఇదే విషయం ఒక ధోనికి జరిగితే నేను ఆ విధంగా ట్రోల్ చేస్తే మీకు ఎట్లా ఉంటుంది? సీఎస్కే ఫ్యాన్స్ ఒక 10 మంది చనిపోతే మేము ఆ విధంగా ట్రోల్ చేస్తే మీకు ఎట్లా ఉంటుంది? ఇది కావాలని చేసింది కాదు, ఓకేనా? ఎవడో వచ్చి కావాలని చంపారు, ఎవడో ప్రతి ఒక్కడో మనిషి అన్నాక. కాకపోతే ఇలా జరగకూడదని అనుకుంటాం. కాకపోతే ఫస్ట్ ఆర్‌సీబీ మేనేజ్మెంట్ ఖచ్చితంగా తప్పు ఉంది, మనం కాదంటలేదు. కాకపోతే కావాలని ఎవరిని చంపారు కదా. కాకపోతే ఏంటంటే ప్లేయర్స్ అందరూ ప్రజెంట్ ఉన్నారు, మళ్ళీ రేపు ఎల్లుండి అయితే ముందర వేరే కంట్రీకి వెళ్ళిపోతారు కావాలని ఆ ఉద్దేశంతో పెట్టారు. ఓకే, పెట్టినంత మాత్రాన చనిపోతారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా. కాకపోతే ఊహించిన దానికంటే ఎక్కువ జనం క్రౌడ్ రావడం, అంటే క్రౌడ్ వస్తారు. ఎందుకంటే ఆర్‌సీబీ ఆ రోజు నైట్ ఏం జరిగిందో ఒక్క ఇండియాలోనే కదబ్బా, ఒక్క విలేజ్ కానించి, మండలం కానించి, స్టేట్ కానించి, కంట్రీ కానించి, వేరే కంట్రీలో కూడా జరిగిన ఫెస్టివల్ ఇది. అంత రేంజ్లో జరిగినప్పుడు ఆ గవర్నమెంట్ కన్నడ గవర్నమెంట్, ఆర్‌సీబీ మేనేజ్మెంట్ ఒక టైం తీసుకొని చేస్తే చాలా మంచిది. కాకపోతే ఇది తీసుకొని ఈ విధంగా ట్రోల్ చేయడం అనేది ఎంతవరకు అనేది నేను మీకు వదిలేస్తున్నా. ఇంకో విషయం ఏంటంటే చాలామంది ఇప్పుడు వచ్చేసారు. గౌతమ్ గంభీర్ వీళ్ళందరూ వచ్చేసి కప్పు కొట్టారు, ఇలా రోడ్ షోలు గట్రా అవసరమా అని చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. కేకేఆర్ కప్పు కొట్టినప్పుడు మనోడు గౌతమ్ గంభీర్ ఎంత రోడ్ షోలు లేదు. సీఎస్కే కొట్టినప్పుడు రోడ్ షో చేయలేదా? ముంబై కొట్టినప్పుడు రోడ్ షో చేయలేదా? జీటీ కొట్టినప్పుడు రోడ్ షోలు చేయలేదా? T20 వరల్డ్ కప్ కొట్టినప్పుడు రోడ్ షోలు చేయలేదా? కాకపోతే ఇక్కడ జరిగింది ఏంటంటే, మా దరిద్రం ఏంటంటే మేము పెట్టుకున్నప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్ జరగడం వల్ల ఈ విధంగా మాట్లాడుతున్నారు. లేకపోతే మీరు ఇలా మాట్లాడరు కదా, మీరు ఇలా మాట్లాడరు. ఇలా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఇలాంటివి జరుగుతుందని. మా దరిద్రం ఏంటంటే ఆర్‌సీబీకి ఇలా ఆడుతున్నప్పుడు జరగడం, కప్పు కొట్టకి ఇలా జరగడం అనేది నిజంగా దరిద్రం అని చెప్తాం. పగబడేసినట్టు జరిగింది, అదేదో అనకూడదు. కానీ కప్పు గెలిచాక సంబరాలని అందరూ చేసుకుంటారు. కాకపోతే ఎవరో కావాలని చచ్చిపోవాలని
సంబరాలు చేసుకోరు. కాకపోతే ఎందుకు అంత పీక్స్లో సంబరాలు చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటో చెప్పనా, 17 సంవత్సరాలు పెట్టి ఈ చెత్త టీములు అనకూడదని ఎంత దారుణంగా ట్రోల్ చేశారంటే మీకు తెలీదు. ఎంత దారుణంగా ట్రోల్ చేశారంటే దానికి వచ్చిన రిజల్ట్ ఇది. మీరు నంబరు 17 సంవత్సరాలు పెట్టి కప్పు లేదు 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 లేదని ప్రతి సీజన్ లాలీపాప్ లవడా పప్పు అని ఎన్ని మాటలు అన్నారు మీకు తెలీదా? మీకు తెలీదా? నాకు తెలీదా? ఆ మాటలకు వచ్చిన విధ్వంసమే ఈ ఫ్యాన్స్. అంటే అది ఇంక ఇన్ని సంవత్సరాలు పెట్టి తట్టుకోలేని బాధ ఒక్కసారిగా కప్పు కొట్టగలనే ఆ విధ్వంసం అనేది ఇంకెలా చెప్పాలో తెలియక అదో రకంగా అది అట్లా జరిగింది. అంతేగాని మామూలు రిజల్ట్గా ఎవ్రీ ఇయర్ కప్పు కొట్టి అయితే ఎక్కువ పడితే ఎంత దారుణం బీభత్సం ఉండదు. దాంతో కప్పు కొట్టలేదన్న బాధ ఒకటి ఉంటే ఎంత దారుణంగా ట్రీట్ చేశారన్న బాధ ఇంకా డబుల్ ఉంది. దాని ద్వారా వచ్చిన విధ్వంసం వల్ల జరిగిన ఫెస్టివల్ ఇది. కాకపోతే అన్ఎక్స్పెక్టెడ్గా ఇలా జరిగింది కాబట్టి ఈ విధంగా మాట్లాడడం అనేది చాలా తప్పు. ప్రాణం కన్నా ఏది గొప్ప కాదు. కాకపోతే ఎవరు చేయలేదు ఫెస్టివల్స్, ఎవరు చేయలేదు ఫెస్టివల్స్. ముంబై చేయలేదా, సిఎస్కే చేయలేదా, జీటీ చేయలేదా, కేకేఆర్ చేయలేదా, ఎస్ఆర్హెచ్ చేయలేదా, ఎవరు చేయలేదు. ఆఖరి ఇండియా కప్పు కొట్టినప్పుడు ఎవరు చేయలేదు ఫెస్టివల్స్. కాకపోతే ఒక ప్లానింగ్ అందరూ ప్లాన్ చేస్తారబ్బా. కాకపోతే ఒక్కొక్కరికి ఏమో దేవుడు ఏదో పెట్టినట్టు అన్ఎక్స్పెక్టెడ్గా అలా జరిగింది. పదేళ్ళు నేను చెప్పేది ఏంటంటే అభిమానం ఉండొచ్చు. అంటే నేను కూడా చాలా కంట్రీలో ఉండే నేనే ఆ రోజు ఆర్సీబీ కప్పు కొట్టగలనే ఒక రకంగా డాన్స్లు వేసి బీభత్సం చేశాను. నేను చాలా కంట్రీలో ఉంటాను. ఎందుకు అట్లాగా జరిగిందో నాకు తెలీదు. అంటే ఎవరో అలా చచ్చిపోవాలని, ఎవరో రియాక్ట్ అయిపోవాలని అలా అందరికి అనిపించదు. కాకపోతే అలా అనిపించిందంటే అది చాలా పెయిన్ ఉంటే కానీ అలా జరగదబ్బా. చాలా 17 సంవత్సరాల పడే బాధ మీకు ఈ 4 మాటలతో చెప్పితే పోయేది కాదు. ఎవరో కావాలని చచ్చిపోవాలని వెళ్ళరు. కాకపోతే అంటే జరక్క జరిగింది కాబట్టి ఆ సంతోషం తీసుకుందామని అందరూ వెళ్ళారు. కాకపోతే అది అన్ఎక్స్పెక్టెడ్గా అలా జరిగింది. ఇంకో విషయం ఏంటంటే ఫ్యాన్గా ఉండడం తప్పులేదు, కానీ మరీ ఇంత దారుణంగా ప్రవర్తించడం అనేది చాలా చాలా తప్పు. మన ఇండియాలో ఒక బ్యాడ్ కల్చర్ ఏంటంటే కొంచెం ఓవర్గా రియాక్ట్ అవుతారు. అంటే అర్జెంటీనా ఇలా వేరే కంట్రీలో కూడా చాలా దారుణంగా ఉంటుంది. ఇది ఎక్కడన్నా ఉంటుందబ్బా. ఇది ఎక్కడ లేనిది ఫ్యాన్ ఏదేదో మాట్లాడతారు, కానీ ఇది ఎక్కడ లేనిది గట్ట కాదు. ప్రతి కంట్రీలోని ప్రతి దాంట్లోని ఒకరిని ఇష్టపడతాం, వాళ్ళ కోసం కొంచెం చాలా ఇదిగా ఉంటాం. అంటే ఒక ఫ్యామిలీ మెంబర్లో మనం ట్రీట్ చేస్తాం. అది చేసినోడికి తెలుస్తుంది. కొంతమంది ఆడైనా మన ఫ్యామిలీ మెంబరా లేకపోతే ఈడా ఆడా అని అంటూ ఉంటారు. కాకపోతే అది కాకపోతే అది మనకు అలాగే అనిపిస్తుంది. ఒక ఫ్యాన్గా ఉన్నప్పుడు అట్లా అనిపిస్తుంది. కాకపోతే మనం కూడా మన ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకొని మనం ఫస్ట్ మన మీద మనం ఉంచుకుంటే ఆ తర్వాత ఏంటనేది సెకండరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ సొసైటీ మెచ్యూరిటీగా ప్రవర్తిస్తే ఇలాంటివి జరగకుండా ఉండదు. అంటే చిన్న స్టేడియం చాలా చిన్నదే. బాగా కొడితే ఒక 40K పట్టే స్టేడియంలో దగ్గర 3 లక్షల మంది పీపుల్స్ రావడం అనేది అది ఎలా చూసుకున్నా ఎవరు ఏం చేయలేరు. పోలీసులు ఏం చేయలేదా, గవర్నమెంట్ ఏం చేయలేదా అంటే ఇంకా అలాంటి సిచ్యువేషన్లో ఎవరు కావాలని చంపారని అనుకోరు. కాకపోతే అన్ఎక్స్పెక్టెడ్గా జరిగాయి. ఇలాంటివి జరగకూడదని అందరం కోరుకుందాం. కాకపోతే ఈ విషయం తీసుకొని ట్రోల్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని మీకు వదిలేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.